జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమివర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం. ఫలాచ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో రాహు కేతుల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి రాహు ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, కేతువు ఏ రాశిలో ఉంటే ఫలితాలు వస్తాయని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను కేవలం రాశులే చెప్తున్నాను, స్థానాలు కాదు. లగ్నాతు ఎక్కడున్నాడు, లగ్నాత్ రాహు ఎక్కడున్నాడు, లగ్నాత్ కేతువు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేది నేను చెప్పడం లేదు. కానీ మీరు దీనికి లగ్నానికి కూడా అన్వయించుకోవచ్చు. సహజ రాశిచక్రంలో రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యం లేదు. కానీ వృశ్చిక రాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు మంచి ఫలితాలు ఇస్తారంటే వాళ్ళకి చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహువు అంటే నార్త్ నోడ్, కేతువు అంటే సౌత్ నోడ్. ఈ జన్మలకు కారణం ఏంటంటే రాహు వలనే మనం ఈ లోకంలోకి వచ్చాం. రాహు కోరికలకు కారకుడు. వీటి గురించి పరాశర జ్యోతిషాస్త్రంలో ఎక్కువగా వ్రాసి ఉంది. మిగతా నాడి గ్రంథాల్లో అంతగా వివరాలు లేవు. మనం జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే రాహుకి లగ్నానికి సంబంధం అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే లగ్నాధిపతితో కానీ, లగ్నంలో కానీ ఉండవచ్చు, లగ్న నక్షత్రాధిపతితో కానీ సంబంధం అనేది ఉంటుంది. రాహు ఈ లోకంలోకి మనం రావడానికి కారణం. భగవద్గీతలో ఇలా రాసి ఉంది, మనిషి అంతిమ సమయంలో ఏది కోరి శరీరాన్ని వదులుతాడో అదే రూపాన్ని పొందుతాడు. అంటే ఉదాహరణకు వ్యక్తి మరణించే సమయానికి ఏనుగును తలుచుకున్నాడు అనుకోండి, తర్వాత జన్మలో అతడు ఏనుగై పుడతాడు. గత జన్మలో తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవడానికి మనం ఈ జన్మ ఎత్తుతాం. భృగునంది నాడి చదివితే ఇది తెలుస్తుంది. అంటే రాహు మాయ, కోరిక, డిసైర్స్, పొందాలనే వాంఛ ఉంటుంది. రాహువు భౌతిక సుఖాలను ఇస్తాడు. కొందరు దృష్టిలో ఏంటంటే ఏం చెప్తారంటే మంచి కర్మలు చేస్తే జన్మ రాదు, చెడు కర్మలు చేస్తేనే జన్మ ఎత్తుతారు అని అంటారు. కానీ అది తప్పు. మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా జన్మ అనేది తప్పనిసరి. మంచి పనులు చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు, చెడు చేస్తే ఆ పాప ఫలాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు. రాహు ఈజ్ ఎ అన్ఫుల్ఫిల్డ్ డిసైర్. రాహు ఈజ్ ఆఫ్టర్ అసోసియేషన్ విత్ ఆగామి కర్మ. అంటే రాహు అంటే మనం ఈ జన్మ చెయ్యాలి, ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్న కర్మ అంటే తీరని కోరికలు. రాహు పురాతనమైన కర్మ కాదు, మనం చెయ్యాలి అనుకుంటున్న కర్మ. రాహు ఈజ్ ఎ ఫ్యూచర్ కర్మ. అది ఎలా తెలుస్తుంది అంటే రాహు ఏ రాశిలో ఉన్నాడో, రాహు ఏ ఇంట ఉన్నాడో దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క కోరికలు ఏమిటి, ఏమి చేయాలి అనుకుంటున్నాడు, వేటిని చేయడానికి ఇష్టపడడు అనేది తెలుస్తుంది. రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి సంబంధించిన కోరికలు అనేవి మనిషికి ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఏరిస్ రాశి అంటే మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. మేషరాశి సెల్ఫ్ను చూపిస్తుంది, అంటే ఆ యొక్క వ్యక్తిని గురించి తెలుపుతుంది. స్ట్రాంగ్ డిసైర్స్ అంటే కోరికలు ఉంటాయి. అసంపూర్ణంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి మనం ఈ జన్మ ఎత్తాం. కాలపురుష చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. మేషరాశి సెల్ఫ్ను సూచిస్తుంది, వ్యక్తి గురించి తెలియజేస్తుంది. రాహు అంటే ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్నవి తెలియజేస్తుంటాడు. కేతు గత జన్మలో చేసిన కర్మల గురించి తెలియజేస్తాడు. అంటే గత జన్మలో మాస్టర్ డిగ్రీ పొంది ఉంది అంటే కేతు అంటే గత జన్మలో చేసిన లక్షణాలు మన ఈ జన్మలో కూడా ఉన్నాయి.
అందులో మనం మాస్టర్ చేసి ఉన్నాం. రాహు అంటే ఈ జన్మలో మనం చేయాలి అనుకున్న పనులు. మరి ఏ పనులు చేయాలి? రాహు పనులు చేయాలి, కేతు పనులు చేయాలి. గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చిన పనులు మరియు ఈ జన్మలో మనం కోరుకున్న పనులు, ఈ రెండు చేయాలి. వీటిని సమానత్వం చేయాలి. ఈ నోట్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే మోక్ష ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది. ఈ రెండు పనులలో ఏదో ఒకటి చేసినా మనకు ఎంప్టీనెస్ అనేది ఉంటుంది, ఏదో కోల్పోయినట్లుగా శూన్యత అనేది ఉంటుంది. ఇక కేతు గురించి తెలుసుకుందాం. కేతు అంటే సౌత్ నోడ్, స్పిరిచువల్ గ్రోత్ను చూపిస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలుపుతుంది. కేతు అంటే గత జన్మలో నేర్చుకొని ఉన్నది, మనలో ఆల్రెడీ ఉన్న లక్షణాలు. ఇవి గత జన్మలోనే నేర్చుకొని ఉన్నాం, అందులో మాస్టర్ డిగ్రీ పొంది ఉన్నాం, గతంలోనే వాటిని అనుభవించి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ, ఇష్టత అనేది తక్కువగా ఉంటుంది. రాహు మీన్స్ అటాచ్మెంట్, కేతు మీన్స్ డిటాచ్మెంట్. కేతు అంటే గత జన్మలోనే నేర్చుకొని ఉన్న వాటిని ఇప్పుడు చేయబుద్ధి కాదు. ఒక పనిని 10 సార్లు చేసి 11వ సారి చేయాలంటే బోరు కొడుతుంది కదా. ఎగ్జాంపుల్, ఒక సినిమా 10 సార్లు చూస్తే ఏ విధంగా బోరు కొడుతుందో ఆ విధంగా కేతు పనులు అంటే హిడెన్ టాలెంట్, వీటిని చేయబుద్ధి కాదు. రాహు నూతన ఆవిష్కరణలను, ఆ నూతనమైన ఆవిష్కరణలు అంటే ఇష్టం. మరి ఏది ఉత్తమం? రాహు కాదు, కేతు కాదు, రెండింటినీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి. కేతు అంటే సంచిత కర్మ, అంటే అక్యుములేటెడ్ కర్మ అంట. దీన్ని అక్యుములేటెడ్ కర్మ సూచించింది. మంచి చేయాలా, చెడు చేయాలా అంటే రెండింటిని చేయాలి, రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు అది మోక్ష ప్రాప్తికి కారణమవుతుంది. కానీ మనకు ఫస్ట్ ఏం వస్తాయో అవి చేస్తూ ఉండాలి, కానీ అక్కడి నుంచి మనకు సంతృప్తి అనేది లభించదు. జీన్ థియరీ, శిశువు జన్మించినప్పుడు 50% తండ్రి నుంచి 50% తల్లి నుంచి వస్తాయి, ఆ పోలికలు అనేవి వస్తాయి. మరి వారికి అంటే తండ్రి అంటే సన్, తల్లి అంటే మూన్ అంటే చంద్రుడు, సన్ అంటే రవి, మూన్ అంటే చంద్రుడు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. అంటే వ్యక్తి యొక్క వాళ్ళ నానమ్మ తాతయ్యల నుంచి వస్తాయి. నాన్న వాళ్ళ నాన్న అంటే రాహువు, నాన్న వాళ్ళ అమ్మ అన్న కూడా రాహువే, అమ్మ వాళ్ళ అమ్మ అంటే కేతువు, అమ్మ వాళ్ళ నాన్న అంటే కూడా కేతువే వస్తాయి. అంటే వ్యక్తి జాతకంలో రవిచంద్రులకు ప్రాముఖ్యత అనేది ఉంది. వ్యక్తి యొక్క లక్షణాలు, పోలికలలో రాహుకేతువులకు రవిచంద్రులకు ముఖ్యమైన పాత్ర అనేది ఉంది అని చెప్పవచ్చు. అంటే 25% చొప్పున రవి, చంద్ర, రాహుకేతువుల ప్రభావం అనేది వ్యక్తి యొక్క పోలికల్లో ఉంటుంది. అంటే ఇలాంటి పోలికలు అనేవి ఉంటాయి. రాహుకేతు యాక్సిస్, రాహుకేతు వివిధ రాశిలో ఉంటే వారి యొక్క లక్షణాలు తీసుకుంటే వ్యక్తి పోలికలు అలవాట్లకు కారకుడు. వ్యక్తి పోలికలు అలవాట్లకు కారకుడు ఎవరంటే కేతు. వ్యక్తిలో పుట్టినప్పటి నుంచి అవి ఉన్నాయి, గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చాం. ఒక పిల్లవాడు అదే అలవాటుకు ఒక పని చేస్తున్నాడు అనుకోండి, అది ఎవరు నేర్పించలేదు, ఆ గుణాలు వాడిలో గత జన్మ నుంచే ఉన్నాయి. రాహు ఈ జన్మలో ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి అనేది రాహు చెప్తాడు. సరైన కర్మ మోక్ష మార్గాని వైపు తీసుకువెళ్తుంది. ఎంత పేదవాడైతే అంత ఎక్కువ కోరికలు ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి, ఎంత బీదవాడైతే అంత తక్కువగా ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి. డబ్బులు లేవు అనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తాడు, డబ్బులు ఉంటే ఇంకా ఏదో పోయింది అని, ఏదో వెల్తీ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక రాహుకేతులను 2 క్యారెక్టర్స్ అనుకుంటే, రాహు ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంట్ యువర్ డిసైర్స్ అండ్ ఆంబినేషన్స్ ఇన్ లైఫ్. ఈ జన్మలో పొందాలి అనుకుంటున్నవి, కోరికలు తీర్చుకోవాలి, లక్ష్యాలు నెరవేర్చుకోవాలి అనుకుంటారు. కేతు ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంటేటివ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్.
గతంలో నేర్చుకొని వచ్చాం. నౌ ఇన్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ రాహు కెన్ ఓన్లీ షైన్ అండ్ సక్సెస్ఫుల్ వెన్ కేతు హ్యాస్ లెర్న్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ లెసన్స్ ఈస్ నీడ్ టు లెర్న్. ఈ జన్మలోని కోరికలు లక్ష్యాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే గతంలో నేర్చుకొని ఉన్నవి చేస్తూ ఉంటే ఈ జన్మలోని కోరినవన్నీ నెరవేరుతాయి. సంచిత కర్మల నుండే ఆగామి కర్మ అనేది నెరవేరుతూ ఉంటుంది. ఇక మనం వివిధ రాశులలో రాహు కేతు ఉంటే వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? రాహు ఇన్ ఏరిస్ అండ్ కేతు ఇన్ లిబ్రా. అంటే మేషంలో రాహువు, దానికి ఆపోజిట్ అంటే ఒకరికొకరు సమసప్తకంలో ఉంటారు. తులారాశిలో కేతు ఉంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గత జన్మలో వ్యక్తి యొక్క సంతోషం, ఆనందం అనేది ఇతరుల యొక్క సుఖ దుఃఖాలపైన ఆధారపడి ఉంది. పూర్వజన్మలో జాతకుడు తన సన్నిహితుల విజయం మరియు వైఫల్యం ఆధారంగా ఆనందాన్ని పొందాడు. వారిని సంతోషపెట్టడానికి ప్రతిదీ కూడా చేస్తాడు. చేసిన త్యాగాలకు వారి నుంచి ఎలాంటి ప్రశంసలు అంటే మెప్పు అనేది పొందలేదు. నువ్వు నా గురించి ఈ పని చేశావు, ఆ పని చేశావు అని ఎవ్వరూ కూడా తనను మెచ్చుకోలేదు. కాబట్టి మేషంలో ఉన్న రాహు ఉంటే అక్కడి నుంచి 7వ రాశి తులలో కేతు ఉంటాడు. కాబట్టి చాలా కోపంగా బాధగా ఉంటుంది. సహజ రాశిచక్రంలో 7వ రాశి తులారాశి రిలేషన్షిప్కి సంబంధించిన రాశి, బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించిన రాశి. కాబట్టి ఇతరులకు ఏది చేసినా నాకు ఒరిగింది ఏదీ లేదు, నాకు ఎలాంటి సంతోషం అనేది లభించలేదు అనుకుంటాడు. కాబట్టి ఈ జన్మలో ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. కేతువు ప్రాక్టికల్ అనేది స్పిరిచువల్ గ్రోత్ని ఆపేస్తుంది మరియు సంబంధ బాంధవ్యాలను కూడా చెడగొడుతూ ఉంటుంది. ఇతరుల కోసం రిలేషన్షిప్ పాడు చేస్తుంది. నిర్ణయాలు సరిగా తీసుకోలేడు. తన గురించి ఇతరులు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. ఇతరుల మెప్పు పొందడానికి, ప్రశంసలు మెప్పు పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు. డోర్ మ్యాట్ లాగా ఉంటాడు. అంటే ఏమైనా చేయండి, నన్ను మెచ్చుకోండి, పొగడ్తలతో ముంచివేయండి అనుకుంటాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అంటే తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం లేదా ఇతరులను తనకంటే గొప్పవాళ్లుగా అనుకోవడం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇతరుల కోసం అన్నీ చేశాడు, కానీ దానికి మెప్పులు కానీ ప్రశంసలు కానీ ఏమీ కూడా రాలేదు. ఇలాంటి వ్యక్తులు ఎవరి ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా తనను పొగడ్తలతో ముంచేయాలని, ప్రశంసించాలని, కీర్తించాలని కోరుకుంటారు. ఇతర వ్యక్తుల పట్ల జాలి అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ లోపాలలో వాళ్ళ సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటాయి. తులారాశిలో కేతు ఉన్నవాళ్ళు వివాహం కానీ ఇంకా ఉద్యోగం కానీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. అన్ని నిర్ణయాలు ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు. మంచి వ్యక్తులతో వివాహం అనేది ఒక మంచి వ్యక్తులతో కావాలి. ఉద్యోగం మంచిగా ఉండాలి. అన్ని జాగ్రత్తగా ఆలోచిస్తారు, దానికోసం కష్టపడతారు. మ్యారేజ్ కానీ అందులో మ్యారేజ్ వితౌట్ లవ్ అంటే పెళ్ళి అవుతుంది కానీ అందులో ప్రేమ ఉండదు. ప్రెస్టీజ్ వితౌట్ సాటిస్ఫాక్షన్. ప్రెస్టీజ్ అంటే గొప్ప ఉంటుంది, అంటే పేరు ప్రఖ్యాతాలు లభిస్తాయి కానీ అందులో సంతోషం ఉండదు. పెళ్ళి అవుతుంది, అందులో ప్రేమ ఉండదు. గౌరవ మర్యాదలు పొందుతారు, అందులో సంతృప్తి అనేది ఉండదు. ఎగ్జిస్టెన్స్ వితౌట్ లివింగ్ అంటే అందుకే మనిషికి ఎమోషన్స్ అనేది 20% ఉండాలి, లాజిక్ అనేది 80% ఉండాలి. మరి ఏం చేయాలి? వీటిని ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా చేయాలి. లీడర్షిప్స్ రోల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. మీకు ఏ పనిలో ఆసక్తి ఉంటుంది, ఏ పనులు ఉత్సాహంగా చేయాలో వాటిని చేయండి. కొన్ని పనులు సొంతంగా చేయండి. ఒక గురువును వెతుక్కోండి. గురువు గారి సహకారంతో ఈ పనులు చేస్తుండండి. సంఘాలు, సమావేశాలు జరిగే చోటుకి వెళ్ళండి, మాట్లాడండి. ఒక గురువును అన్వేషించండి. గురువు ఉంటాడు. గురువు గారి దగ్గర ఒక బృందం అనేది ఉంటుంది.
రాహు మేషంలో ఉంటే మొండిగా ఉంటాడు, సాహసోపేతమైన పనులు చేయడం అనేది ఇష్టం, ప్రగతిశీల. ఆ, ఇది అగ్నితత్వ రాశి. దీనికి స్వీయ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. తాను ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటాడు. రొటీన్ వర్క్ చేయబుద్ధి అనేది కాదు. క్రియేటివ్ రాశి అంటే వ్యక్తి ఇక్కడ సృష్టి జరిగింది, క్రియేటివ్ వర్క్ చేయాలి. డెవలప్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెంచుకోవాలి, నాయకత్వ లక్షణాలు పెంచుకోండి. పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది చేయండి, బాధ్యతలు మోయండి, లక్ష్యాలు అనేవి ఏర్పరచుకోండి. ఈ సంవత్సరంలో ఏం టార్గెట్లు ఉన్నాయి, వచ్చే సంవత్సరం ఏమేం చేయాలి అని చేయాలి. తమను తాము డెవలప్ చేయడానికి కృషి చేయండి. ఈ జన్మలో మేషరాశిలో ఉన్న రాహు, తులలో కేతు ఉంటే ఈ పనులు చేయడం. డెవలప్మెంట్ లీడర్షిప్ క్వాలిటీస్, ప్రిపేర్ గోల్స్, లిఫ్ట్ ఇన్ ఆడియో, లిజన్ ఇన్ ఆడియోస్ అండ్ రైటింగ్ ఫార్మేట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, స్కౌటింగ్ అండ్ ఎట్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్, సైకాలజికల్ కౌన్సిలింగ్ అన్నవి తీసుకుంటూ ఉండండి.